హామీ ఇచ్చింది. మీరు ఆడవాళ్ళకి 1500 ఇస్తా అన్నటువంటి దాన్ని రాష్ట్రం అమ్మితే ఇస్తారా, తాకట్టు పెడితే ఇస్తారా, ఎలా ఇస్తారు, ఏంటి, సంపద సృష్టించిస్తామని కదా చంద్రబాబు నాయుడు చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు మరి ఆ రోజు తెలియదా? ఇప్పటికే క్లారిటీ లేదు దాని మీద. క్లారిటీ ఇవ్వండి, రేపు పొద్దున ఇవ్వండి. ఇప్పుడు రేపు దివాళీ పండుగ నుంచి మొదలు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది మనకున్న సమాచారం. కృష్ణాయన గారు, ఆ సమాచారం మీకు నాకు సమాచారం ఉందండి. నరసింహప్రసాద్ గారు కూడా మన డిబేట్ లో చెప్తారు అని అనుకుందాం. నరసింహప్రసాద్ గారు మీరు చెబుతారు కానీలే, మీకు ఎలాగో కావాల్సిన సమయం ఇస్తారు, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇది నిన్న సభలోనే చెప్పుంటే మీరు నేను అడగటానికి, ప్రశ్న అడగటానికి అవకాశం లేదు కదా. ప్రజల్లో మహిళలు ఇప్పుడు 5.5 కోట్ల మంది ప్రజల్లో 2 కోట్ల మంది పైగా మహిళలే ఉంటారుగా. ఈ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనందపడతారు కదా. మీరు నిన్న ప్రకటన చేశారు కదా, ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ మేము 15,000 చొప్పున ఇచ్చేస్తాము, ఇబ్బంది ఉంది ఇప్పుడు స్త్రీ శక్తి ఉచిత బస్సు వల్ల అనేటువంటి దాని మీద. మరి అలాంటి ప్రకటనే మీరేం ఆందోళన చెందొద్దు, ఇస్తాం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పుండొచ్చు కదా. చెప్తే మీకు ఈ ఆందోళన ఉండేది కాదుగా. మీరు అలాంటిది ఇంప్లిమెంట్ చేయండి. అది రెండో అంశం ఏంటంటే, అలాగని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ధోరణి ప్రజల్లో కూడా లేదు. ప్రజలు మీరు ఆలోచించండి, కంపారిజన్ అనేటువంటిది ప్రజలు ఎప్పుడూ కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఏ దశలో వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, మనకు మేలు జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ధోరణిలోనే కూటమి ప్రభుత్వం మీద సానుకూల దృక్పథంతోనే ప్రజలు ఉన్నారు. ఈ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా తొంగలో దొక్కేటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ధోరణి ప్రజల్లో లేదు ఇంతవరకు. అయితే మాత్రం గ్యారంటీ. రెండో అంశం ఏంటంటే, కంపారిజన్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇంకొక విషయాన్ని చెప్తాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ హయాంలో ఇలా ఉంది అని దయచేసి ఎవరు కంపారిజన్ చెయ్యొద్దు. ఎందుకు అనంటే, మీరు గమనించండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా నవరత్నాలు వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారండి. నవరత్నాలు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చివరిలో సిద్ధం సభలో ఏం చెప్పాడు, నేను బటన్ నొక్కుతున్నాను, కోట్ల డబ్బులు వేసేస్తున్నాను, జనం కూడా ఈవీఎం బటన్ నొక్కుతారు, మాకు ఓట్లు వేసేస్తారు, 175కి 175 వస్తాయి అని చాలా సంతోషపడి అంత ప్రకటన చేసుకున్నాడు. కానీ ఎందుకు 11 వచ్చినాయి 151కి? అంటే కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కటాలో జనానికి డబ్బులు వేయటమో ఇదొక్కటే కాదు. పరిపాలన అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉంది, అదే విధంగా ప్రజాస్వామ్యతంగా పరిపాలించాలి, అదే విధంగా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలు సమస్యలను ఎదుర్కొన్నాయి వైసీపీ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు కూడా మీ సూపర్ 6 సూపర్ హిట్ అయినా సరే మీ ప్రభుత్వానికి 100కు 100% మార్కులు రావు, 35 మార్కులు కూడా రావు, పాస్ అయ్యే మార్కులు. ఇంకా చాలా చేయాల్సినటువంటి ఉన్నాయి. ఇది సూపర్ 6 లోనే కీలకమైనటువంటిది. యువతకు సంబంధించినటువంటి విషయంలో మీకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు కల్పిస్తాం. ఏం చెప్తున్నారు? అదే నరసింహప్రసాద్ గారు ఏం చెబుతున్నారు, మేము 4 బస్సులకు జరిపాను ప్రైవేటు వాళ్ళ మాకు ఉద్యోగాలు ఇప్పించారని. వాళ్ళ నియోజకవర్గంలో పాప ఆయన ఇప్పించుండొచ్చు, అసలు తప్పేం లేదు. అలాంటి ప్రయత్నం చేయాలి, అందరి నాయకులు కూడా ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళు చేసేటువంటి పనిలో ఈ 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ దిశగా ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది చాలా కీలకమైనది. ఈ ప్రభుత్వం ఆర్భాటంగా ఒక ప్రకటన చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2 ప్రకటనలు కీలకమైనటువంటి చెప్తాను. ఆ ప్రకటనలు నిన్న సభలో కూడా ప్రస్తావన చేశాడు చంద్రబాబు నాయుడు. అదేమిటి అనంటే, ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి స్కిల్ సెన్సెస్ మేము చేస్తున్నాం. అసలు చదువుకున్న వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అసలు వీళ్ళందరూ లిస్ట్ అంతా తయారు చేసి మేము ఒక సర్వే చేసి ఇవన్నీ లిస్ట్ తయారు చేసి ప్రైవేటు వాళ్ళ సంస్థలకు వాళ్ళకి, ఇదిగో మా దగ్గర ఇంత స్కిల్డ్ అన్స్కిల్డ్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు కావాలంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వీళ్ళందరూ మీరు ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విధంగా. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవహారం ఇవన్నీ చేస్తామన్నారు. ఏమైంది? ఇప్పుడు 15 నెలలు అయింది. అసలు ఈ సర్వే ఏమైంది? ఆ సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమైంది? అది ఏమైందని తెలియదు ఇంతవరకు. కొన్ని ప్రకటనల వరకు పరిమితం. ఇంకా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను ఆ రోజున ఐటీ కంపెనీలు ప్రతివాడు ఐటీ ఉద్యోగం కావాలని చెప్పాను, అయ్యారు మానోళ్ళు, అమెరికా కూడా పోతున్నారు. కానీ ఇప్పుడు ఏం చెబుతున్నాను, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి అని చెప్తున్నాను. ఇది కూడా ప్రకటించాడండి. మహిళలు, అదే విధంగా ఎక్కడైతే ఉన్నారు గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక సర్వే చేసేసి వీళ్ళకి ఏమేమి స్కీములు కావాలి, ఏ విధంగా వీళ్ళు ఆర్థికంగా పరిపుష్టత సాధించాలి అనేటువంటి దాని మీద మేము ఒక సర్వే చేస్తున్నాం. ఇవన్నీ కూడా
వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తారు. మరి ఆ సర్వే ఏమైందో తెలియదు 15 నెలల నుంచి. ఇవన్నీ ప్రకటనలకి నేతి బీరలో నెయ్యిలాగా ప్రకటనలు ఉంటే సరిపోదు. మీరు 20 లక్షల ఉద్యోగాలు రానప్పుడు మీరేం చెప్పారు? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి నిరుద్యోగ భృతి ఏది? ఇవ్వలేదు కదా. మీరు ఉన్నటువంటి దాంట్లో మీరు 5,000 వచ్చేటువంటి వాలంటీర్లకి ఆ రోజున ఎన్నికల సమయంలో ఎంత బాగా చెప్పారు, మాయ మాటలు చెప్పారు కదా. మీరు 10,000 చేస్తారంటారు. ఇప్పుడు ఏం చెబుతున్నారు? సాకులు చెప్తున్నారు. వాలంటీర్లు ఏదంటే జగన్మోహన్ రెడ్డి ఏదో జీవో కొనసాగించలేదు అని వాళ్ళతో నీకెందుకు? అది మీరు అందరూ కొనసాగించేటువంటిది మీరు జీవో ఏమండి? ఇబ్బంది ఏంది? 5,000 10,000 చేస్తున్నారు, 10,000 ఇవ్వలేరు. 5,000 ఉన్న ఉద్యోగాలు పీకేయటం ఏంటి? సూపర్ 6 అన్ని ఇంప్లిమెంట్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాల పేరుతో ఆయన ఆశపడి మళ్ళీ రావాలనుకున్నారో ఇది మాత్రమే సరిపోదు. సార్ ఒక్క విషయం చెప్పండి కృష్ణాని గారు, ఒక్క విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు అని అనుకోవచ్చా మీ దృష్టిలో? జగన్మోహన్ రెడ్డి హామీలను అమలు చేస్తే ఆయన అన్నట్టు 151 నుంచి 175కి పోకపోయినా 151 నుంచి 120కి వచ్చేవాడు, లేదా 100 కన్నా వచ్చేవాడు. అంటే అమలు చేయలేదు. ఏం తీర్పిచ్చారు? 11 ఇచ్చారు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనికిరావని ప్రజలు తీర్పిచ్చారు. దీనికి అనేకమైనటువంటి హామీల వరకే కాదండి, అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని ప్రజలు అంగీకరించరు. మీరు నేపాల్లో చూస్తున్నటువంటి అంశం కూడా అదే. నిరుద్యోగ సమస్య, స్వేచ్ఛను హరించేటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం, కరప్షన్, ఇవన్నిటిని ప్రజలు యువత వ్యతిరేకిస్తారు. కూటమి ప్రభుత్వంలో కూడా కరప్షన్ ఉంది, అదే విధంగా అప్రజాస్వామికమైన చర్యలు ఉన్నాయి, అదే విధంగా స్వేచ్ఛను హరించేటువంటి విధంగా రేపొద్దున మేము బిల్లులు తీసుకొస్తాం, పీడీ యాక్ట్ ని మేము సవరించి సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తాం అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి విధంగా ఉంది. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద కూడా ఈ రోజున మీరంతా కూడా అసత్యమైన ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. యూరియా కొరత ఉంది, విత్తనాల కొరత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేశారని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలకి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా